పాలమూరు డిస్ట్రిక్ట్ మీరు? అవునండి. సో ఇప్పుడు మీరు ఈ రాను బొంబాయికి రాను సాంగ్ లో కూడా ఒక వర్డ్ యాడ్ చేశారు కదా? అవునండి. అవునండి. సో ఇప్పుడు ఇది కలిసి వస్తుందని చెప్పేసి యాడ్ చేశారా? అవునండి. కలిసి వస్తుంది అంటే లైక్ మా పాలమూరు అంటే నేను చాలా సాంగ్స్ లలో చేస్తున్నా, అన్ని అయిపోతున్నాయి. పాట అంటే నాకు తెలుసు కదండి, ఇప్పుడు నా చిన్న సెల్ఫ్ ఏమంటారు దాన్ని, స్వార్థమే అనుకోండి. నేను పుట్టి పెరిగిన నా గడ్డ పాలమూరు జిల్లా. సో దాని ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావాలి అనే ఒక చిన్న ఆలోచన. సో ఈ పాట ఎలాగో వైరల్ అవుతుంది అంటే అప్పుడు నేను రాసేటప్పుడే నాకు అర్థం అయిపోయింది మ్యాటర్. ట్యూను అదంతా ఇది వెళ్ళిపోతుంది, ఇది వరల్డ్ వైజ్ అవుతుంది ఖచ్చితంగా అని చెప్పి, అట్లీస్ట్ ఇంటర్నేషనల్ వైడ్ అన్న అవుతుంది, నెక్స్ట్ హిట్ ఇదే అని చెప్పేసి నేను మైండ్ లో ఫిక్స్ అయిపోయినా. సో పాలమూరు వర్డ్ నేను యాడ్ చేయాలి దీంట్లో ఎట్లనన్నా చేసి అని చెప్పి, నేను పా అనే అక్షరం అన్ని నేను ఆలోచించి 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 మా పాలమూరి పల్లెటూరి పడుచు పిల్లవే పట్నం అంతా నీ కంటగడతనే మా పాలమూరి పంచవన్నెవే పైస కట్నవు నేనుల్లనంటినే అంటే ఈ పాలమూరు ఒక్క దానికోసం నేను ఆ చరణమే మార్చేసిన. పుష్ప సినిమాలో వాళ్ళ వైఫ్ కోసం సీఎం ని మార్చేస్తాడు, పాట వేరే ఉన్నది యాక్చువల్లీ ఆ ప్లేస్ లో. నిజంగా చెప్పాలంటే ఆ ప్లేస్ లో అంటే మీరేమి ఊహించుకున్నారు అంతకు ముందు? అది వేరే ఉంది అంటే లైక్ అది పార్ట్ 2 లో ఖచ్చితంగా అది. అచ్చా, దీనికి పార్ట్ 2 కూడా ఉందా? 10 కూడా రావచ్చు, చెప్పలేము. ఓకే, అంటే అందులో ఉంది. ఇందులో ఏంటంటే నా స్వార్థ కొద్ది కొంచెం పాలమూరు వడ్డ అనేది వాడుకున్నా, మీ ఊరు పేరు రావాలని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు ఈ సాంగ్ పార్ట్ వైజ్ గా తీస్తారా? ఈ సాంగ్ అనేది ఇప్పుడు రాను బొంబాయికి రాను అనేది ఇంకా పార్ట్స్ వైజ్ గా కూడా రావచ్చు. ఆడియన్స్ ఆదరణ ఉంటే ఖచ్చితంగా, వాళ్ళ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా పార్ట్స్ 100 కూడా తీయడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ దీన్ని మేము బిజినెస్ పరంగానే ఆలోచించడం లేదు, బట్ వాళ్ళు దాన్ని ఆదరిస్తున్నారు అంటే ఖచ్చితంగా చేస్తాం. మేము చేసేది ఆడియన్స్ కోసం, ఎందుకంటే వాళ్ళ ఆదరణ కోసం. ఇప్పుడు వాళ్ళు లేని మనం ఇవ్వడం లేము యాక్చువల్లీ. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే ఆడియన్స్ ఉంటేనే ఒక స్టార్. సో వాళ్ళ కోసమే మేము ఏది చేసినా, సో అలాంటి పాటలు ఇంకా 100ల కొద్ది చేయడానికి మేము రెడీగా ఉన్నాం. సో నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు ఇక్కడే ఎందుకు వచ్చి మేము లైక్ ఇంటర్వ్యూ చేయడానికి రీజన్ కూడా, మనం పుట్టిన ఊరికి ఏదో ఒకటి కొంచెం ఇవ్వాలని అనుకుంటాం కదా. సో అందులో నేను నా వంతుగా పాలమూరు పేరుని నేను అలా 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 తీసుకెళ్దాం అనుకున్నా. సో అది కొంచెం నెరవేరింది నాది, నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. సో మా విలేజ్ లో వాళ్ళు కూడా అలా చూడాలి, మాట్లాడాలి, వాళ్ళకంతా ఈ ఫీల్డ్ ఏంటి అని తెలియాలి అని చెప్పేసి అనుకున్నా. సో అలా అలా జరుగుతుంది.